నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో కీలకమైన అనంతపురం జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. అందులోనూ విలక్షణతకు మారుపేరైన ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ కోసం బీజేపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. టీడీపీ తరపున దివంగత మంత్రి పరిటాల రవికుమారుడు శ్రీరామ్, బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారింది. ఏపీలో అనంతపురం రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. గతంలో పరిటాల రవి, జేసీ బ్రదర్స్ ఈ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేశారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఇంకా స్పెషల్. ఎందుకంటే ఇక్కడి ఓటర్లు విలక్షణ రాజకీయాలను కోరుకుంటారు. దీంతో ప్రస్తుతం ధర్మవరం సీటు కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ మధ్య సందిగ్ధత నెలకొంది. పరిటాల రవి ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2009లో టీడీపీ తరపున ధర్మవరం నుండి పోటీ చేసిన వరదాపురం సూరి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్లీ టీడీపీ తరపునే పోటీ చేసిన ఆయన విజయం అందుకున్నారు. 2019లో మళ్లీ బరిలోకి దిగిన వరదాపురం సూరి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిన వెంటనే వరదాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన బీజేపీలోనే ఉన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు కుదరక ముందు టీడీపీలోకి రావాలని ఆశించారు. టీడీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఎట్టకేలకు బీజేపీ, టీడీపీ పొత్తు కుదరడంతో వరదాపురం సూరికి ఇబ్బందులు తొలగిపోయాయి. బీజేపీ ఈ సీట్ను ఆశిస్తోంది. బీజేపీకి ఈ సీటును కేటాయించడం దాదాపు ఖాయమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున వరదాపురం సూరి పోటీ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు పోయిన ఎన్నికల్లో వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. దీంతో పరిటాల రవికుమారుడు పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకలాపాలను ముందుకు నడిపించారు. పార్టీ తరపున కార్యకలాపాలను అన్నీ నిర్వహించారు. దీంతో సహజంగానే శ్రీరామ్ ధర్మవరం సీట్ను ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో శ్రీరామ్ తన తల్లి, నాటి మంత్రి పరిటాల సునీతను పక్కన పెట్టి రాప్తాడు నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి చేతిలో శ్రీరామ్ ఓడిపోయారు. ఇక అప్పటి నుండి రాప్తాడు నియోజకవర్గాన్ని మళ్లీ తన తల్లి సునీతకే వదిలేసి ధర్మవరం నియోజకవర్గంలో శ్రీరామ్ తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లను కలిసిన పరిటాల సునీత, శ్రీరామ్ ఈసారి తమ కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వాలని కోరారు. రాప్తాడు నుంచి తాను, ధర్మవరం నుంచి తన కుమారుడు శ్రీరామ్ పోటీ చేస్తారని సునీత చంద్రబాబుకు తెలిపారు. ఇంకోవైపు గతంలో ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి కూడా టికెట్ను ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారని అంటున్నారు. ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టాలా లేక పరిటాల శ్రీరామ్కు ఇవ్వాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు వరదాపురం సూరి పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతే అనాథలా మారిన ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తాను నిర్వహించానని శ్రీరామ్ చెబుతున్నారు. తనకే సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీతను చంద్రబాబు ప్రకటించారు. ఇక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇచ్చే యోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు కుటుంబం మినహాయించి మరే నేత కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్కు నిరాశ తప్పేలా లేదని టాక్ నడుస్తోంది. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.